అల్లు అర్జున్ అరెస్ట్ మీదన పవన్ కళ్యాణ్ చిట్ చాట్లో మీడియాతో మాట్లాడారంటూ ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతుంది. మరి ఆయన ఏం మాట్లాడారో వీళ్ళు ఎలా అర్థం చేసుకున్నారన్నది తెలియదు. అందులో ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి అంటే, అల్లు అర్జున్ వ్యవహారంలో గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చారు. రేవంత్ రెడ్డి చాలా డైనమిక్ లీడరు. ఇక్కడ వైసీపీ లాగా అక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేదు. బెనిఫిట్ షోలకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. అందువల్లనే చాలా ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. సాలారు, పుష్ప వంటి సినిమాలకు అందుకనే కలెక్షన్స్ వచ్చాయి. ఎక్కువ అంచనాలు ఉన్న సినిమాకి ఫ్యాన్స్ ఎక్కువగా వస్తారు. నేను మూడు సినిమాలకు వెళ్ళి ఆ తర్వాత ఆగిపోయాను. అల్లు అర్జున్కి వెళ్ళి స్టాఫ్ చెప్పి ఉండాల్సింది, అల్లు అర్జున్కి స్టాఫ్ చెప్పి ఉండాల్సింది. తెలంగాణ ప్రభుత్వాన్ని సాఫ్ట్గా వెళ్ళి ఉంటే బాగుండేది. చట్టం కూడా విడివిడిగా ఎవరిని చూడదు. మరుసటి రోజు చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము మీ బాధల్లో మేము ఉన్నామని చెప్పాలి. అల్లు అర్జున్ వెళ్ళకపోయినా కనీసం నిర్మాతలో మరెవరో ఒకళ్ళు వెళ్ళి ఉండాల్సింది. వాళ్ళ ఇంటికి వెళ్ళి సారీ చెప్పి ఉండాల్సింది. అడ్వకేట్ ఏర్పాట్లు చేసి ఉండాల్సింది. హీరో చెయ్యూపుతారు, మా ప్రమేయం లేకుండా తప్పు జరిగిందని వెళ్ళి చెప్పి ఉండాల్సింది. హీరోని బ్లేమ్ చేయడం మంచిది కాదు. సినిమా అనేది టీం వర్క్. కానీ ఇక్కడ హీరోని ఒంటరిగా చేశారు. మన సినిమా ద్వారా మన సంస్కృతి, మన కళలను ప్రజలకు చూపించవచ్చు. నేను ఊహ తెలిసిన నాటి నుంచే పిల్లలు ఇవాళ రోజున ఊహ తెలిసిన నాటి నుంచే పిల్లలు టీవీలు చూస్తున్నారు. ఫోన్లలో కొత్త వీడియో మీద ఆసక్తి చూపెడుతున్నారు. ఇటువంటి సమయాల్లో వాళ్ళకి ఏం అందించాలనేది ఆలోచన చేయాలి. అల్లు అర్జున్ వాదం మీద చెప్తున్నటువంటి దాంట్లో చెప్పాలంటే కరెక్టే చెప్పాలి. గోడుతో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చారని నా అభిప్రాయం. రేవంత్ రెడ్డి చాలా గొప్ప నాయకుడు, కింద నుంచి ఎదిగాడు. వైసీపీ విధానాల తరహాలు ఇక్కడ వ్యవహరించలేదు. అక్కడ బెనిఫిట్ షోలు, టికెట్ల ధరలు పెంపు అవకాశం ఇచ్చారు. అంత భారీ బడ్జెట్ సినిమా తీసినప్పుడు ధరలు పెంచాల్సిన పరిస్థితి. ప్రజలు సినిమా హీరో పట్ల ప్రేమ ఆదరణ చూపెడతారు. హీరో వస్తున్నారంటే అభిమానులు ఎగబడతారు. అర్జున్ విషయంలో ముందు వెనక ఏం జరిగిందో నాకు తెలియదు. నేను సినిమా హాల్కి వెళ్ళను అంటే బాగుంటే మెచ్చుకుంటారు, బాగోకుంటే తిడతారు. కళాకారులకు ఒక పొగడతా అవార్డు అనేది వెలకట్టలేం. మేము సినిమా థియేటర్కి వెళ్ళడం ఎప్పుడో మానేశాను. ఇటువంటి ఘటనలో పోలీసుల్ని నేను తప్పుపట్టను. ఎందుకంటే వాళ్ళు ముందుకు భద్రత గురించి ఆలోచన చేస్తారు. విజయనగరంలో నన్ను కూడా ముందు వద్దని అన్నారు. చిరంజీవి గారు ముసుగేసుకుని ఒక్కరే థియేటర్కి వెళ్ళేవారు. నేను అలాగే వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఈ విషయంలో స్టాఫ్ అర్జున్కి ముందు చెప్పి ఉండాల్సింది. ఆయన వెళ్ళి కూర్చున్న ఘటన గురించి చెప్పి తీసుకెళ్లాల్సింది. చట్టం అందరికీ సమానం. అర్జున్కి చెప్పున్నా ఒక్కోసారి అరుపుల్లో అతనికి వినిపించదేమో. అల్లు అర్జున్ తరపున బాధితులకు ఎవరో ఒకరు వెళ్ళి ఉండాల్సింది. వెళ్ళుంటే బాగుండేది. అప్పుడు రప్చర్ అవ్వకుండా ఉండేది. ఈ ఘటనలో రేవతి చనిపోవడం నన్ను కలిచేసింది. గోడుతో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చారనేది నా అభిప్రాయం. ఇంతమంది మేము అండగా ఉన్నామని ముందే చెప్పి ఉండాల్సింది. అభివాదం చేయకపోతే ఆ నటుడిపై ఏదో ప్రజల్లో వేరే భావన ఉంటుంది. పొగరు బలిపని అందరూ చర్చ పెడతారు. ఈ ఘటనలో నా వల్ల చనిపోయారనే వేదన అర్జున్లో ఉంటుంది. వెళ్ళి ఆ బిడ్డ కోసం మేమున్నామనే భరోసా ఇవ్వాలి. నా వల్ల జరిగిందనేది అల్లు అర్జున్లో ఉంది. సినిమా అంటే టీం, అందరూ భాగస్వామి ఉండాలి. ఇక్కడ అల్లు అర్జున్ ఒక్కడనే దోషిగా మార్చారు. ఇది కరెక్ట్ కాదని నా అభిప్రాయం అంటూ పవన్ కళ్యాణ్ చిట్ చాట్లో మాట్లాడారని చెప్తున్నారు.